వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. సో ఈరోజు సాక్షిలో మెయిన్ ఎడిషన్లో ఏమొచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనము ఆంధ్రాలో చూసుకున్నట్టయితే సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి అయితే వార్తలు ఎట్లా వస్తున్నాయి మనం రోజు చూస్తున్నాం. సో అసలు ఏమైంది సాయి కృష్ణకి అనేది ఇప్పటి వరకు అయితే అసలు ఆ మిస్టరీ అనేది ఇంతవరకు అయితే వీడలేదు. మరి పోలీసులు కూడా ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి అయితే మరి మాట్లాడుతుంది. అంటే వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో తను మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ సిబిఐ దర్యాప్తు జరగాలి. గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో వైఎస్ జగన్ డిమాండ్. ఈ కేసులో సిఐ ఒక్కడిని బాధ్యుడిగా చేస్తే సరిపోదు. ఈ నేరంలో విజయవాడ సిపి డీజీపీకి భాగం ఉంది. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై మర్డర్ కేసు పెట్టాలి. కొడుకు కోసం ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. ఫోటోకు దండ వేసుకోమని సిఐ హేళన చేసిండ్రు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు చెత్తపుట్టలో పడేశారు. సాయికృష్ణను చంపేశాక లీడర్ల ద్వారా తల్లితో బేరసారాలు. తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులలో భయం. బాధిత కుటుంబానికి అండగా వైఎస్ఆర్సీపీ. చివరికి చంపేశామని ఒప్పుకుంటూ సిఐ సస్పెన్షన్. మే నెలలో ఇలాంటి ఘటనలు 2 జరిగాయి. కృష్ణలంక సిఐ వేధిస్తున్నాడని క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య. దోషులను ఎవరు కాపాడుతున్నారో తెలియాలంటే సిబిఐ విచారణ జరగాల్సిందే. ఇక్కడ చూస్తే విజయలక్ష్మి గారిని ఓదార్స్తున్న పిక్ ఇది. నిన్న అక్కడ చూసుకున్నట్టయితే జగన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెని పరామర్శించిండ్రు. సో ఇక్కడ ఏంటంటే సాయికృష్ణ తల్లి ఆమె నిన్న చూసుకున్నట్టయితే అట్లీస్ట్ ఆయన బూడిదైన ఇవ్వండి నాకు, నేను మా హిందూ సాంప్రదాయ ప్రకారం మేము ఏదైతే రిచువల్స్ ఉంటాయో అవైనా చేసుకుంటా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అదంతా చాలా అందరినీ ఇట్లా కలిసివేసింది అనమాట. అండ్ అట్లనే ఇక్కడ ఇది ఏదైతే చెప్పారో క్రాంతి కుమార్ అనే యువకుడు, ఇది సోషల్ మీడియాలో ఇప్పుడైతే చాలా వైరల్ అవుతుంది. ఎవరైతే ఈ కృష్ణలంక సిఐ ఉన్నారో ఆయన చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడంట. అసలు పిలిచి పని చేసుకుంటున్నా కూడా పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి తనని కొట్టడం, ఆ బాధ తట్టుకోలేకనే ఏదైతే వాళ్ళకి కాలి వేళ్ళు వేళ్ళ గోళ్ళు తీస్తున్నారంట. సో కొన్ని అంటే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ ఇవన్నీ చూస్తున్నట్టయితే భయం వేస్తుంది, భయానికి గురవుతుంది. అసలు ఏంటి వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి వీళ్ళ మీద ఎందుకు ఇట్లాంటి దాడి చేస్తున్నారు అనేది ఇప్పటికి ఇంకా అర్థం కాలేదు. సో ఆయన నుంచి కాల్ వచ్చింది, మళ్ళీ పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మొన్న నుంచి వైరల్ అవుతుంది ఈ వీడియో. ఇక్కడ చూస్తే నా కొడుకు ఇక లేడయ్యా, వైఎస్ జగన్ ఎదుటే కన్నింటి పర్యటమైన సాయికృష్ణ తల్లి. కాపు నాయకుడు సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగు. దళిత యువకుడు క్రాంతికుమార్పై పోలీసులు కర్కశం. 3rd డిగ్రీ వెదుపులతో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతికుమార్. ఇక్కడ చూస్తున్నట్టయితే సిబిఐ దర్యాప్తు జరగాలి. గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో వైఎస్ జగన్ డిమాండ్. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కి గురైన గిగ్ వర్కర్ సాయి కృష్ణ కేసులో సిబిఐ దర్యాప్తు చేయాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్తో పాటు రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందన్నారు. కేవలం కంటి తుడుపుగా సిఐని సస్పెండ్ చేశారని, విజయవాడ సిపి డీజీపీతో సహా బాధ్యులందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని తెలిపారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కి గురైన గాదే సాయి కృష్ణ తల్లి కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. కృష్ణలంకలో ఉన్న వారి ఇంటికి వెళ్లి జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే ఒకసారి మనం చూద్దాం. ఇదే పరిధిలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెప్తూ రోధిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని ఒక్కటే ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు మీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడే పరిస్థితి నెలకొంది. అలా అని రాష్ట్రంలో పరిపాలన సాగుతూ అందరు కూడబలుకొని ఒకరినొకరు ఎలా వెనకేసుకొని వస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. పోలీసులు చెప్తున్నట్టు నా కొడుకు దోపిడీలు దొంగతనాలు చేసి కోట్లు గడిస్తే ఒక గిగ్ వర్కర్గా ఎందుకు పనిచేస్తాడు బాబు అని ఆ తల్లి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆ కుటుంబ పరిస్థితి అంత దారుణంగా ఉంది. నిజంగా చూసుకున్నట్టయితే కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఆ అబ్బాయి మీద రౌడీ షీటర్గా ఉంది, తను బిహేవియర్ అంత కరెక్ట్గా లేదు, ఇట్లా అన్ని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో అప్పుడు ఏంటంటే ఆ వార్తలు విన్నట్టుంది ఆ తల్లి విన్న తర్వాత ఇప్పుడైతే తను అంటుంది నిజంగా అట్లా చేస్తుంటే
కోట్లు గడుస్తుంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఉండేది అని చెప్పేసి ఆ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో అని అన్న పోలీసులు. ఆ రోజు అంటే మే 9 తారీఖు నుంచి సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో అంటూ ఈ తల్లిని సిఐ హేళనగా మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్ళ సమాచారం ఇస్తుంటే తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆ తల్లికి అర్థమైంది. దీంతో ప్రతిరోజు అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకును నాకు చూపించమని బాధపడిన పరిస్థితులు మన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసింది. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్తబుట్టలోకి వెళ్ళింది. డీజీపీ ఫిర్యాదును సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్ళను పిలిచి బేరం పెట్టే కార్యక్రమం చేశారు. సో అదనమాట. ఏంటంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకు మరి పోలీసులు ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారో అర్థం కావట్లే. ఎవరు వీళ్ళని కాపాడుతున్నారో అర్థం కావట్లే. అసలు ఏం జరిగింది, సాయి కృష్ణకి అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికీ తెలియని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. నిజంగా ఆయన బతికున్నాడా చనిపోయాడా అంటే మరి ఒక పక్కనేమో సస్పెండ్ చేసిన, అంటే సస్పెండ్ చేశారు అంటే వాళ్ళు తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. ఎందుకు ఏ ఏ పరిస్థితులలో అరెస్ట్ చేసిండ్రు, అంటే ఆయన మీద వచ్చిన కంప్లైంట్ ఏంటి, ఏం చేసి నన్ను అరెస్ట్ చేసిండ్రు, ఏం చేసి నన్ను ఆయన మీద 3rd డిగ్రీ ఉపయోగించిండ్రు, ఎందుకు లాకప్ డెప్త్ అయింది ఏందనేది అయితే మనకు తెలియాలి కదా. ఖచ్చితంగా పోలీసుల దగ్గర ఒక ఉంటుంది కదా, కంప్లైంట్ అనేది ఉంటుంది. ఆయనను అరెస్ట్ చేయడానికి గల కంప్లైంట్ ఉంటుంది. ఏంటి అని అంటే ఇక్కడ ఒక స్టోరీ ఏంటంటే ఈయన ఒక విట్నెస్ అంట, ఒక దగ్గర జరిగిన దాడిలో ఈయన ఒక విట్నెస్ అంటే. సో ఆ విట్నెస్ పోవాలి అని చెప్పేసి తను ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తనని ఇట్లా ఏమంటారు, ఇలాంటిది ఒకటి చేసేసి తనని భయపెట్టి చేద్దాము, అది చెప్పకుండా ఉంచుదామని చెప్పేసి అనుకున్నారో మరి ఏమైందో తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు సాయి కృష్ణకి ఏమైంది అన్నది ఇప్పటివరకు తెలియదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మే 9వ తేదీ నుంచి 2 మర్డర్ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్లో బయటికి వచ్చిన తర్వాత కంటితుడుపుగా చర్య అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్ చేస్తున్నారు. ఏ విధంగా వీళ్ళంతా నేరాన్ని బయటికి రాకుండా చూస్తున్నారో అర్థమవుతుంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన ఇన్ఛార్జీలు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో గమనించాలి. కమిషనర్, డీజీపీ వంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నేరం చేయించారని ఓ ఎస్పీ స్థాయి అధికారి వీళ్ళ దర్యాప్తు చేయడానికి బాధ్యత అప్పగించారట. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్తో ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగటమాడుతున్నారు అనే దానికి ఇదొక నిదర్శనం. అందుకే సిఐ మొదలు ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి వరకు అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు. కాబట్టి సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరు తెలిసినా కూడా ఎలా కాపాడుతున్నారు, ఎందుకు ఇలాంటి లాకప్ డెత్తులు జరుగుతున్నాయో తెలియాలంటే సిబిఐ విచారించిందే అని డిమాండ్ చేస్తున్న వైఎస్ జగన్. సో ఇది నిజంగానే మరి ఇక్కడ సిబిఐ విచారణ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అడిగినప్పుడు కూడా గతంలో అంటే ఈయన హయాంలో కూడా కొన్ని జరిగినాయి. మరి వాటన్నిటి మీద కూడా సిబిఐ విచారణ చేసి మరి ఎవరు చేసింది ఏందనేది కూడా చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళ తరపున సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఇట్లాంటివి ఇంకా కొన్ని కూడా గత ప్రభుత్వం అంటే వీళ్ళ హయాంలో కూడా కొన్ని జరిగినాయి. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ దాని మీద కూడా మరి సిబిఐ ఎంక్వైరీ చేసేసి అందులో ఉన్న నేరగాళ్ళ అంటే వాళ్ళు ఎవరైతే ఆ నేరాలకు పాల్పడ్డారో వాళ్ళకు కూడా శిక్షలు పడాల్సిందే కదా. ఇక్కడ ఎంత అయితే తప్పు జరిగిందో ఆ టైంలో అక్కడ కూడా అంతే తప్పు జరిగింది. కాబట్టి శిక్షలు అనేది ఖచ్చితంగా పడాల్సిందే. ఎవ్వరు నేరం చేసినా కూడా శిక్ష అనేది లా ప్రకారం ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి. ఏదైనా ఏ ప్రభుత్వంలో ఉన్నా అది కూటమి ప్రభుత్వమే కావచ్చు, లేకపోతే వైసీపీ ప్రభుత్వమే కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కూడా తప్పుడు కేసులల్లో ఇరికించి, తప్పుడు కేసులు బనాయించి, వాళ్ళ మీద ఎలాంటి తప్పులు చేయకుండానే నేరం బనాయించి వాళ్ళని కేసులలో పెట్టి జైళ్ళల్లో పెట్టి వాళ్ళని హింసకు గురి చేసి ఆఖరికి వాళ్ళు అక్కడ అవి తట్టుకోలేక చనిపోతే వాళ్ళ కుటుంబానికి పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది. ఇప్పుడు సాయికృష్ణ లాంటి అతను ఒకడే కొడుకంట, మరి వాళ్ళ కుటుంబానికి సంపాదించేది ఆయన్నే. ఈరోజు ఆయన లేకుండా అయిపోయింది.
సో ఇట్లా నేరాలు ఎవరు చేసినా కూడా తప్పుడు సాక్ష్యాలతో తప్పించుకుంటుండ్రు. సో తప్పించుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అయితే ఉండాలి. మరి చూద్దాం ఈ ఇష్యూ ఇందులో ఎవరైతే నేరానికి పాల్పడినో మరి వాళ్ళు దొరుకుతారా లేదా అనేది అయితే చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు కేరళలో కూడా చూస్తే కోవిడ్ టైంలో ఒక ఘటన జరిగింది. తండ్రి కొడుకుని ఇద్దరు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురి చేస్తే వాళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది. సో అక్కడున్న ఒక లేడీ కానిస్టేబుల్ అయితే కోర్టులో సాక్ష్యం చెప్పడంతో అక్కడ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యిండ్రో ఆ ఘటనలో అందరికీ శిక్ష అయితే పడింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇందులో కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠిన శిక్షలు పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.